మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జ్వాలాపురంలో ఆశ్చర్యానికి గురి చేసే విషయాలు, చరిత్రను తిరగరాసిన ప్రాంతం, 75,000 సంవత్సరాల కిందటనే ఆది మానవుల జీవనం. ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలు కావడంతో జ్వాలాపురంలో 100 ఎకరాల్లో వైట్ యాష్. 6 అడుగుల మేర ఉన్న వైట్ యాష్ కిందనే ఆది మానవుల అవశేషాలు గుర్తింపు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చరిత్రను తిరగరాసిన విషయం బయటపడింది. దీంతో ఇతర దేశాల శాస్త్రవేత్తలు మొత్తం ఆశ్చర్యంగా గురయ్యారు. అయితే చరిత్రను తిరగరాసిన జ్వాలాపురం గ్రామంపై ప్రత్యేక కథనం. డెబ్బై 75,000 సంవత్సరాల కిందటనే ఆది మానవులు ఇక్కడ జీవించారని చెప్పేసి సైంటిస్టులు అయితే కనుక్కున్నారు. అదే ప్రదేశంలో మనం చూస్తున్నాం. ఇక్కడ మొత్తం ఇదే ఏదైతే ఇండోనేషియాలో పర్వతం బద్దలైనాక వచ్చిన వైట్ యాష్ ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం ఎకరాల్లో, అంటే 100 ఎకరాల్లో ఈ వైట్ యాష్ అయితే కొన్నేళ్ళుగా ఇలాగనే అయిపోయింది. ఈ వైట్ యాష్ కిందనే ఆది మానవుల అవయవాలు కానీ వాళ్ళ పనిముట్లు కానీ సైంటిస్ట్ అయితే కనుక్కోవడం జరిగింది. ఈ మొత్తం ఇక్కడ ఈ వైట్ యాష్ని మొత్తం కొన్ని సంవత్సరాల నుండే ఈ వైట్ యాష్ని మొత్తం ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంత పొలం కాబట్టి వాళ్ళు అయితే అమ్ముకోవడం జరుగుతుంది. టన్ను ఒక రేటు పెట్టి అమ్ముతున్నారు. ఈ వెందే మొత్తం 75% దాదాపు అయితే ఇక్కడ మొత్తం ఈ వైట్ యాష్ అయితే మొత్తం అమ్మేశారు. ఇప్పుడు ఇంకా కేవలం 25% అవుతుంది. మొత్తం ఇక్కడ ఆది మానవుల అవయవాలు కానీ వాళ్ళు పనిముట్లు కానీ ఎక్కడ దొరికినాయో మొత్తం ఆ ప్లేస్కి మనం వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. జ్వాలాపురం గ్రామ సమీపంలో 75,000 సంవత్సరాల కిందట ఆది మానవులు ఇక్కడ నివసించారు అంటూ శాస్త్రవేత్తలు అయితే కనుక్కోవడం జరిగింది. అయితే ఎక్కడైతే ఆది మానవులు ఇక్కడ ఆనవాళ్ళు దొరికాయో అదే ప్రదేశంలో మనం ఉన్నాం. ఇప్పుడు చూస్తున్నాం. ఈ ప్రదేశంలో ఇక్కడ ఆది మానవులు జాడ కానీ వాళ్ళ పనిముట్లు కానీ ఇక్కడే శాస్త్రవేత్తలు అయితే కనుక్కున్నారు. ఇక్కడ చూసిన ఇదంతా మైనింగ్ చేసిన ప్రదేశంలో కనిపిస్తుంది. అయితే ఇక్కడైతే వాస్తవంగా అంటే మైనింగ్ చేస్తున్నారు. డాష్ ఎలా పడిందంటే ఇండోనేషియాలో 2,500 కిలోమీటర్ల దూరంలోని ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలైన విస్ఫోటనం జరిగిన ప్రాంతం. అప్పుడు విస్ఫోటనం జరిగితే దాంతో ఈ వైట్ యాష్ ఇక్కడైతే మొత్తం 100 ఎకరాల్లో ఈ వైట్ యాష్ అయితే ఇక్కడ పడింది. ఈ వైట్ యాష్ పడడం 74,000 సంవత్సరాల కిందట ఈ వైట్ యాష్ ఇక్కడ పడింది. ఈ వైట్ యాష్ ని పరిశీలిస్తే శాస్త్రవేత్తలు ఇండోనేషియాలో బద్దలైన పర్వతం యాష్ 2 కలిపి ఒకటే అని తెలిసింది. అయితే అప్పుడు 74,000 సంవత్సరాల కిందట ఈ విస్ఫోటనం జరిగింది. అప్పుడు యాష్ ఇది ఇక్కడ పడింది. అయితే దీని కిందనే ఇది యాష్ అయితే దాదాపు ఈ మొత్తం 6 అడుగుల మేర ఈ మొత్తం 100 ఎకరాల్లో ఈ వైట్ యాష్ అయితే మొత్తం పడింది. మొత్తం చూస్తున్నది ఈ వైట్ యాష్ కిందనే, ఈ భూమి కిందనే అప్పట్లో ఆది మానవుల జాడ అయితే, అంటే వాళ్ళ ఆనవాళ్ళు కూడా అప్పుడు శాస్త్రవేత్తలు అయితే కనుగొన్నారు. ప్రస్తుతం ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు. ఇంతకీ ఇక్కడ ఈ ప్రదేశంలో శాస్త్రవేత్తలు వచ్చినప్పుడు ఏమేమి వాళ్ళకి దొరికినాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే శాస్త్రవేత్త ఉన్నారో వాళ్ళతో పాటు కలిసి వాళ్ళు వర్క్ చేశారంట. మన దగ్గర ఉన్న రైతు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇప్పుడు మీరు ఇదంతా మైనింగ్ జరుగుతుంది, ఈ ప్రాంతంలో వైట్ యాష్ ఉంది, అప్పుడు శాస్త్రవేత్తలు వచ్చారు, ఆది మానవుల జాడ కనుక్కున్నారు. ఇంత ఇలా ఏం జరిగింది ఆ రోజు? 2003లో స్టార్ట్ చేశారు సార్. స్టార్ట్ చేసి ఇక్కడ ఆది మానవులు నడియాడారు అనే ఉద్దేశంతో ఆయన రవికోర్ శెట్టర్ సారు ప్లస్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి వచ్చారు. మైకిల్ క్లార్క్ అని వచ్చి వాళ్ళు ట్రెంచెస్ చేశారు. చూస్తే దీనిలో ఈ యాస్లో కూడా కొంచెం క్యారెక్టర్ల రూపంలో మన మనిషి ఎముకలు లెక్క ఉన్నాయి సార్. అవి తిరుగుతుంటే లావా తిరుగుకుంటూ వచ్చి పడేటప్పుడు ఆ నుంచి దీని కింద కూడా తవ్వితే అప్పుడు ఆది మానవులు తిరిగి ఆయుధాలు వాడుకున్నారు కదా రాతి యుగంలో, ఆ ఆయుధాలు కూడా బయటపడ్డాయి సార్. అంటే ఇప్పుడు ఎన్నేళ్ళు ఈ తవ్వకాలు చేస్తారు, ఎన్నేళ్ళు పరిశోధన చేశారు? 2003లో ఫస్ట్ స్టార్ట్ చేశాం సార్. మళ్ళీ 5 years వాళ్ళు అది పర్మిషన్ రానికి 5 years పట్టింది. 2008లో జనవరి ఫిబ్రవరిలో చేశాం సార్. మళ్ళీ తర్వాత నవంబర్ డిసెంబర్లో రీఛార్జ్ మళ్ళీ 200 మీటర్ల నుంచి 200 మీటర్ల వరకు ఏముంది ఏం కథ అని మళ్ళీ అట్లా చేశాం సార్. అంటే మొత్తం ఈ ఎన్ని ఎకరాల్లో ఈ మొత్తం వైట్ యాష్ కానీ ఈ లావాకి సంబంధించిన పదార్థం పడింది? ఇక్కడ 50 ఎకరాలలో పడింది సార్. కాకపోతే కొంచెం పక్కన అక్కడ పడింది. ఈ లావా వచ్చి పడేటప్పుడు డివైడ్ అయింది సార్. పైన కూడా కొంచెం ఆగ్రా దగ్గర కూడా పడింది సార్ ఇదే లావాని. కాకపోతే దాంట్లో అక్కడ మనుషులు నడియాడి లేరు కాబట్టి అక్కడ ఏం లేదు, స్మూత్గా ఉంది సార్. ఇది
ఇక్కడనే ఈ క్యాల్కులేటర్ రూపంలో మన ఎముకలు అవి ఇవి కానొస్తున్నాయి సార్. అంటే అప్పుడు మీరు కూడా శాస్త్రవేత్తలతో పాటు ఉన్నారు కదా, ఎట్లా కనుక్కున్నారు? అంటే ఆనవాళ్ళు ఎలా కనుక్కున్నారు? ఈ యాష్ ను ట్రెంచ్ చేసేస్తాం సార్. ఈ నుంచి ఈడి వరకు ట్రెంచ్ చేస్తాం సార్ మేము. ట్రెంచ్ చేస్తే ఈడ 2 meters లో నీట్ చేసుకుంటూ వచ్చేసరికి క్యాల్కులేట్ కానొస్తుంది కదా మనకి. ఇది కానొస్తుంటే దీన్ని మేము తీయం సార్. అట్లా దీన్ని తీయకుండా దీనికి చుట్టూ దీన్ని రౌండ్ చేసి నీట్గా బ్రష్తో కానీ చిన్న ఆయుధంతో మామూలుగా మన స్క్రూ డ్రైవర్ లాంటి దాంతో ఇలా చేస్తాం సార్. ఇలా చేస్తే దీనికి ఏమేమి ఉన్నాయని కింద ఇంకా ఎంతవరకు ఉంది దాన్ని అలా మనం కనసానే వేరే వాళ్ళైతే తీసేస్తారు. మేము తీసేసాం సార్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ తరఫున. ఇవన్నీ నీట్గా చేస్తే ఈడ ఏమొస్తుంది అని దాన్ని ఫోటో తీసి అది ఏం కదా అని మళ్ళీ మరుసటి రోజు దాన్ని పక్కన ట్రెంచ్ పోతుంది కదా, ఇది ఊడి వచ్చింది అనుకో, దీన్ని తీసుకుపోయి దాన్ని చేస్తాం సార్. చేస్తే ఇది ఎన్ని సంవత్సరాలు అని తెలిసిపోతుంది సార్. అంటే మొత్తం మీద ఏమేమి ఆనవాళ్ళు దొరికినాయి, ఏం పనిముట్లు కూడా దొరికినాయి అంటున్నారు కదా, ఏమేమి దొరికినాయి? ఆది మానవులు వాడిని రాతి పనిముట్లలో దొరికాయి సార్. దీని లేయర్ కిందనే 3 meters ఉంది. ఇది 3 meters కింద ఆది మానవులు వాడిని వాయిదాలలో దొరికాయి. మన హ్యామర్ అని కొట్టుకునే రాయి ఒకటి ఇట్లా రౌండ్ ఉంటాయి సార్, రౌండ్ రాళ్ళు ఉంటాయి. అవి మీరు కొంచెం అక్కడ వస్తేనే అవన్నీ తిరిగి కూడా చూపిస్తాను మీకు. ఇదే ప్రస్తుతంగా మనకు మరొకొందండి వాళ్ళ గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఉన్నారు చెప్పండి, ఇక్కడ మీ ఊర్లో ఇలాంటిది ప్రదేశం అంటే ఆది మానవులు 75,000 సంవత్సరాల కిందటే ఉన్నారని చెప్పేసి కనుగొన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మొత్తం ఇదంతా మైనింగ్ జరుగుతుంది ఈ ప్రదేశంలో, చరిత్ర కలిగిన ప్రదేశం ఇది, ఎలా చూస్తారు దీన్ని? సార్ యాక్చువల్గా ఆది మానవుడు ఆఫ్రికా నుంచి మైగ్రేట్ అయింది 60,000 years బ్యాక్ అని అనుకుంటున్నారు సార్. కానీ అంతకన్నా ముందే ఇక్కడ నివసించినాడని సార్ రీసెర్చ్లో తెలియదు సార్. టోబో వాల్కనో ఎరప్ట్ అయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ప్రపంచంలో 97% మానవ మనుగడ లేదు సార్. ఆ 3%లో ఒక జాతి అనేది జ్వాలాపురంలో మనుగడ జీవించిందంట సార్, కొనసాగించిందంట. ఇంత హిస్టరీ ఉన్న మా ఊరిని మాత్రం గవర్నమెంట్ ఎందుకో పట్టించుకోవట్లేదు సార్. అంటే ఈ విషయం తెలిసి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ప్రభుత్వం కానీ ఈ మైనింగ్ కూడా ఆపలేదు. ఇప్పుడైతే వెలుగులోకి వచ్చింది, ఇప్పుడైనా ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు సార్? ఇప్పుడు దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ నాలెడ్జ్ పరంగా తీసుకున్నాం సార్. ఇప్పుడు మన పిల్లలకి స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ వాల్కనోస్ గురించి మనం బుక్కులలో ఒక ప్రజెంటేషన్లో వీడియోస్లో చూపిస్తాం, కానీ ప్రాక్టికల్గా అయితే ఇక్కడ ఇప్పుడు ఇండియాలో 2 ఉన్నాయి సార్ మామూలుగా వాల్కనోస్. అది ఎక్కడో అండమాన్ నికోబార్లో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మనం చూపించింది లేదు, చేసింది లేదు సార్. ఇదైతే ప్రాక్టికల్గా ఇక్కడ లాభం చూపించచ్చు, దీన్ని కొద్దిగా ప్రొటెక్ట్ చేస్తే. అదేవిధంగా కొద్దిగా టూరిజం కూడా బాగా డెవలప్ చేయొచ్చు సార్ గవర్నమెంట్. అంటే విద్యార్థులకు విజ్ఞాన పరంగా ఇది ఒక ప్రాంతం అయితే పర్యాటక ప్రాంతంగా చేయొచ్చు అని అంటారు. అయితే ఈ వైట్ యాష్ ఉందో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అమ్ముతున్నారు అని చెప్పి తెలిసింది. ఎప్పటి నుండి ఈ వైట్ యాష్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సార్? ఈ వైట్ యాష్ అనేది ఆల్మోస్ట్ అలా ఒక 50-60 years బ్యాక్ నుంచే చేస్తూనే ఉన్నారు సార్. ఇప్పుడు 75% ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది సార్. ఒక 25% ఉంది. ఈ 25%ను మనం ప్రొటెక్ట్ చేసుకొని చేస్తే మన సివిలైజేషన్ గురించి కొద్దిగా బాగా రీసెర్చ్ చేసి మానవాళ్ళు దొరుకుతాయేమో అని నేను అనుకుంటున్నాను సార్. అంటే ఈ వైట్ యాష్ మొత్తం అంటే ఏ దానికి ముడి పదార్థం ఏ దానికి వాడతారు, అంటే ఎక్కడికి వెళ్తుంది మొత్తం ఎక్స్పోర్ట్? ఈ వైట్ యాష్ను డిష్ వాష్కి వాడతారంట సార్. అంతగా ఐడియా లేదు కానీ డిష్ వాష్కి అయితే వాడతారు సార్. ఎందుకంటే మా ఊర్లో కూడా చాలా మంది శుద్ధతోనే డిషెస్ వాష్ చేసేది ఈ శుద్ధతోనే సార్. ఈ టన్ను గురించి వైట్ యాష్ ఎంత అమ్ముతున్నారో మళ్ళీ అదే గ్రామస్తుని అడుగు తెలుసా? ఇప్పుడు ఇది వైట్ యాష్ ఉంది కదా, నువ్వు ఆల్రెడీ చూసావు, కొన్నేళ్ళ నుండి కూడా శాస్త్రవేత్తలతో కూడా మన వాళ్ళతో కూడా కొన్ని రోజులు ఉన్నావు. ఈ వైట్ యాష్ని అమ్మకాలు చేస్తున్నారు కదా, ఎంతగా అమ్ముతున్నారు? ఈ వైట్ యాష్ అమ్ముకోమని చెప్పేసి గవర్నమెంట్ కూడా చెప్పింది. అది గవర్నమెంట్ చెప్పిందో లేదో సార్, వీళ్ళు సొంత భూములని అప్పటి నుంచి పూర్వం నుంచి మా భూములు అని చేసుకుంటూ పోతున్నారు. అంతేగాని ఇది వాళ్ళు ఎంత అమ్ముతున్నారు నాకు కూడా అంత ఐడియా లేదు. ప్రస్తుతానికి కాకపోతే ఎవరైనా టాకు 800-900 అని అమ్ముకుంటున్నారని తెలుసుంటుంది అంతే. ఇప్పుడు శాస్త్రవేత్తలు అని చెప్పి దీన్ని ఈ ప్రాంతాన్ని ఏం చేయొద్దండి, ఇలాగనే ఉంచండి అని చెప్పి ఏమైనా చెప్పారా? అప్పుడు వాళ్ళు చెప్పినా కానీ రిక్వెస్ట్ చేసినా ఎవరు వినే స్థితిలో లేరు సార్. కాకపోతే ఎట్లా అంటే ఇప్పుడు ఓన్ భూములు గవర్నమెంట్ ల్యాండ్స్ అయితే కన్నా దాన్ని నిలబెట్టేయండి అని చెప్పేస్తారు సార్. ఈ ఓన్ భూములు ఏదో రాయల్టీలు తెచ్చుకొని ఎట్లో వాళ్ళు తిప్పలు పడి చేసేసుకున్నారు సార్. చెప్పండి, మీ గ్రామంలో ఇలా చరిత్ర కలిగిన భూమి అంటే చరిత్రని తిరగరాసే విలువైన సమాచారం అయితే మీకు ఇక్కడ దొరికింది, ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉందండి మాకు. ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియాకే హ్యూమన్ వచ్చి దగ్గర 60,000 years అని అంటూ ఉంటారు. కానీ ఈ తవా అగ్నిపర్వతం బద్దలయ్యి దగ్గర 74,000 years అవుతుంది.
ఆ అగ్నిపర్వత లావా కింద మనుషుల యొక్క అవశేషాలు కానీ వాళ్ళ పనిముట్లు కానీ దొరికినాయంటే దాని అర్థం ఏంటంటే 74 ఏళ్ల పూర్వం కిందటే మనిషి ఇక్కడ ఉండారని చెప్పడం మాకు చాలా గర్వంగా ఉంది. ఈ జ్వాలాపురం అనే కాకుండా ఈ చుట్టుపక్కల సరౌండింగ్స్ అన్నీ చాలా ప్రాచీన చరిత్ర కలిగినవి. మన ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రకు ఆద్యుడిగా పిలుచుకునే రాబర్ట్ బ్రూస్ ఫూట్ గారు పక్కనే మాకు దగ్గరలో బిల్లస్వర్గం కేవ్స్ అని ఉంటాయి, అక్కడ కూడా చాలా మనుషుల అవశేషాలు కనుక్కోవడం జరిగింది. ఇక్కడ పాతపాడులో అయితేనేమి, ఇక్కడ ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉండే పాతపాడులో కూడా మనకి 5010 years బ్యాక్ మనిషి మొట్టమొదట చేసిన కుండలు అయితేనేమి, రంగురంగుల కుండలు కానీ దొరకడం జరిగింది. ఇది మేము 2003 నుంచి 7 మధ్యలో ఇక్కడ త్రవ్వకాలు జరిగేటప్పుడు పక్కనే స్కూల్లో కూడా చదువుకుంటుంటే మా కరెస్పాండెంట్ గారు కూడా మాకు దీని గురించి చెప్పడం జరిగింది. ఇక్కడ సైంటిస్టులు వచ్చి సర్వే చేస్తున్నారు, మనకి చాలా ప్రఖ్యాతి చెందిన ఊరు మనది అని మాకు అప్పుడే చెప్పడం జరిగింది. ఇది అంటే ఏదైతే 74,000 సంవత్సరాల కిందట ఈ విస్ఫోటన జరిగినప్పుడు ఈ లావాకు నుండి వచ్చే వైట్ యాష్ అయితే ఇక్కడ పడింది. అయితే ఆఫ్రికా నుండి 60,000 సంవత్సరాల కిందట మానవుడు భారతదేశంలో ఇక్కడ ఉన్నారని చెప్పేసి అయితే చరిత్ర చెప్తుంది. అయితే దీని చరిత్రని తిరగరాసేదైతే ఇప్పుడు మనము సమాచారం అయితే తెలుసుకుంటున్నాం. అయితే ఏదైతే 74,000 సంవత్సరాల కిందట ఈ యాష్ ఉందో దానికన్నా అప్పుడు పడిన ఈ యాష్ కింద అయితే ఆది మానవుల జాడ అయితే సైంటిస్టులు అయితే కనుక్కున్నారు. అయితే 74,000 సంవత్సరాల కిందట యాష్ అయితే ఉందంటే దానికన్నా ముందు అంటే 75,000 సంవత్సరాల కిందటనే భారతదేశంలో ఆది మానవుడు అయితే ఇక్కడ వాళ్ళ ఆనవాళ్ళు కనిపించడంతో ఇక్కడ ఆది మానవుడు అయితే ఉన్నారని చెప్పేసి అయితే మొత్తం కనుక్కోవడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఈ జ్వాలాపురంలో ఇక్కడ ఈ స్థలంలో ఏదైతే 100 ఎకరాల పైగా ఈ యాష్ అయితే పడింది. దీన్ని విజ్ఞాన పరంగా కానీ వేరే సైంటిస్టిక్ పరంగా కానీ మొత్తం మీద ఈ భూమిని కాపాడాలా, ఈ వైట్ యాష్ని మైనింగ్ చేస్తున్నారు చాలామంది. దాదాపు 75% మొత్తం మైనింగ్కి గురైపోయింది, అంటే మొత్తం ఎక్స్పోర్ట్ అయిపోయింది. ఉన్నదాన్ని కూడా ఇప్పుడు ప్రభుత్వం కాపాడి దీనికి ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు తెలుస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్ సుమన్ టీవీ, బనగానపల్లి, జ్వాలాపురం, నంద్యాల జిల్లా.